ఎస్ ట్రేడర్స్, రేపు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ. ఒకసారి చూడండి. నేనైతే ఇంకా బుల్లిష్ సైడే ఉన్నాను. ఒకవేళ 25,079 కిందికి వస్తేనే ఈ నెంబర్ కిందికి వస్తేనే నేను డౌన్ సైడ్ ఉంటా. ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నా కూడా అంత స్ట్రాంగ్ మూమెంటం ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్రైడే రేంజ్ అయ్యి మళ్ళీ దాని కిందనే ఉంది. రేపు ఎక్స్పైరీ కనుక ప్రీమియం చాలా స్లోగా ఉంటుంది, కరగడానికి ట్రై చేస్తుంది కనుక అంత మూమెంటం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే దీనికి పైన సైడు స్ట్రాంగ్గా ఉంటేనే మనకి స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ వస్తుంది, కానీ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం మూమెంటం స్పీడ్గా ఉండకపోవచ్చు. మళ్ళీ అదేవిధంగా ఒకవేళ ఈ 25,079 కిందికి వచ్చినా కూడా ఈ ఫ్రైడే రేంజ్ అయ్యింది. ఒకవేళ ఫ్రైడే రేంజ్ లోపలికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ పివోట్ ఉంది, ఈ మిడ్ పాయింట్ ఉంది. కనుక ఇవన్నిటిని చూసుకుంటే స్ట్రాంగ్గా మూవ్ పైకే ఉండాలి, కానీ డౌన్కి ఉండకూడదు. ఒకవేళ డౌన్ ఉన్నా కూడా మూమెంటం అంత స్పీడ్గా ఉండకపోవచ్చు, స్లోగా ఉంటుంది. ఓకే, మనం 3 రోజులు ఇక్కడ ఎక్స్పైరీ వరకు ఈ పైన లైన్నే తిరుగుతుంది అనుకున్నాం, అలాగే సస్టైన్ అవుతుంది అనుకున్నాం, సస్టైన్ అవుతుంది. కానీ ఒకవేళ 25,079 కిందికి వస్తేనే రేపు డౌన్ ట్రెండ్ ఉంటుంది. అంటే డౌన్ మూమెంటం ఉంటుంది, కానీ అంత ట్రెండ్ ఉండకపోవచ్చు. అంటే ఇట్లా మూమెంటం వచ్చే ఎక్స్పైరీ రోజు మూమెంటం వచ్చే అంత ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ ఈ 10 అవర్ 10-15 రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కూడా లేదు, ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒకవేళ 25,250 మనం ఈరోజు చెప్పుకున్నాం చూసారా, 25,225 టు 250 అని చెప్పుకున్నాం. ఈ ఎగ్జాక్ట్గా 223 నుంచి కిందికి వచ్చేసింది. లేదు, ఒకవేళ 25,250 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డైరెక్ట్గా కిందికి వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ వరకు. అది ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. చెక్ చేయండి, కావాలంటే చెక్ చేస్తే అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అనుకున్న లెవెల్ దగ్గరే వచ్చేసి ఆగింది. ఇది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది కనుక ఈ సపోర్ట్ కిందికి వస్తేనే డౌన్ ఉంటుంది. కానీ ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. మళ్ళీ ఏది మిడ్ పాయింట్ అంటే ఇది ఫ్రైడే రేంజ్ మిడ్ పాయింట్ అనమాట. ఇది ఈ మిడ్ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. లేదు ఇంకా కిందికి వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫ్రైడే రేంజ్ లోపలికి వచ్చేసింది, కానీ నిఫ్టీ రాలేదు చూడండి. కనుక ఒకవేళ ఇది ఇది డౌన్ అయితేనే, డౌన్ బ్రేక్ అయితేనే కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది సపోర్ట్ లెవెల్లో ఉంది కనుక ఈ సపోర్ట్ని డౌన్ బ్రేక్ చేస్తేనే మనకి డౌన్ వచ్చేస్తుంది. అందుకే అంటున్నాం కదా, వచ్చినా కూడా అంత మూమెంటం ఉండకపోవచ్చు. ఫిన్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా ఆల్రెడీ ఫ్రైడే రేంజ్ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చినా కూడా ఒకవేళ గ్యాప్ అప్ అయితే చెప్పలేం. మళ్ళీ నిఫ్టీ గ్యాప్ అప్ అయితే అన్నీ గ్యాప్ అప్ అవుతాయి కదా మళ్ళీ, బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా. కనుక రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇది చూడండి, 1 అవర్ రేంజ్లో చూద్దాం ఒకసారి. మన 10-15 1 అవర్ రేంజ్లో ఒక క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఇచ్చింది చూడండి, ఒక 45 పాయింట్స్ 40 పాయింట్స్ ఇచ్చింది పైన. కానీ మళ్ళీ ఇంకో మంచి డోజీ క్రియేట్ చేసి కిందికి వచ్చేసింది. ఏమంటారు దీన్ని, ఈవినింగ్ స్టార్ క్రియేట్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, మంచి డోజీ క్రియేట్ చేసింది, ఆ డోజీ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర వచ్చి ఆగింది. కానీ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మంచి మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు, అందులో డౌట్ ఏం లేదు. మీరు కూడా చెక్ చేయండి. నిఫ్టీ కూడా అంతే, ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే మాత్రం
పైకి ఎగురుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇది నిఫ్టీ మాత్రం కిందికొచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.